ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ గంటకు పైగా చర్చించారు. జనసేన, బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ 8 సీట్లలో జనసేన ఎన్ని సీట్లతో పోటీ చేస్తుంది అన్నదే తేలాల్సి ఉంది. బీజేపీ 5 లేదా 6 ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ 6 సీట్లు తీసుకుంటే జనసేనకు మిగిలేది 2. ఒకవేళ బీజేపీ 5 సీట్లు తీసుకుంటే జనసేన 3 పోటీ చేసే అవకాశం ఉంది. అరకు, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురంలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ సీట్ల కోసం పట్టుబట్టిన బీజేపీ కాస్త తగ్గింది. స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ 2 సీట్లను టీడీపీకే వదిలేసింది కమలం పార్టీ. దీంతో పొత్తులు, సీట్ల పంపకాల లెక్క తేలింది. బీజేపీ, జనసేనకి 8 ఎంపీ సీట్లు కేటాయించారు. ఈ 8లో జనసేన ఎన్ని స్థానాలు, ఏ స్థానాల్లో పోటీ చేయాలన్నది తేలాలి. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే జనసేనకు 24 సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. సర్దుబాటు కొలిక్కొచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ గంటకు పైగా చర్చించారు. జనసేన, బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ 8 సీట్లలో జనసేన ఎన్ని సీట్లతో పోటీ చేస్తుంది అన్నది తేలాల్సి ఉంది. బీజేపీ 5 లేదా 6 ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ 6 సీట్లు తీసుకుంటే జనసేనకు మిగిలేది 2. ఒకవేళ బీజేపీ 5 సీట్లు తీసుకుంటే జనసేన 3 పోటీ చేసే అవకాశం ఉంది. అరకు, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురంలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ సీట్ల కోసం పట్టుబట్టిన బీజేపీ కాస్త తగ్గింది. స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ 2 సీట్లను టీడీపీకే వదిలేసింది కమలం పార్టీ. దీంతో పొత్తులు, సీట్ల పంపకాల లెక్క తేలాలి. బీజేపీ, జనసేనకి 8 ఎంపీ సీట్లు కేటాయించారు. ఈ 8లో జనసేన ఎన్ని స్థానాలు, ఏ స్థానాల్లో పోటీ చేయాలనేది తేలాలి. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే జనసేనకు 24 సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది.